హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉప్మాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పోపు కోసం పల్లీలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేయడం వల్ల ఉప్మా చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. అలాగే రవ్వను కూడా ఇందులోనే వేసి 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల ఉప్మా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వైట్ ఉప్మా ఎక్కువ తినరు కదా, ఈ విధంగా ఒకసారి చేసుకోండి, బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.